ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాల సమాచారం. ప్రతి నెల కూడా ఎటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎలా మనం తప్పించుకోవచ్చు, దాని పరిహారాలు ఏమిటి అన్న విషయాన్ని కూలంకషంగా మీకు చెప్పగలిగేటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని, ఒక విశేషాలని 10 మందికి చేరవేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది నా రిక్వెస్ట్. వృషభ రాశి వారి ఫలితాలు నవంబర్ మాసంలో ఎలా ఉన్నాయి? నవంబర్ మాస ఫలితాల్లో మరి వృషభ రాశి వారికి ఉన్నత విద్యా ప్రాప్తి. స్వామి, నేను గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలనుకుంటున్నాను, ఈసారి నోటిఫికేషన్లు వచ్చాయి, నాకు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ అవకాశం ఉంటుందా? లేదా రాజకీయ రంగంలో వెళ్దాం అనుకుంటున్నాను స్వామి, ఈసారి కార్పొరేటర్ గా నిలబడమంటారా? సర్పంచ్ ఎన్నికలు ఉండాలా? జెడ్పీటీసీలో ఉండాలా? లేదా రాజకీయ రంగ ప్రవేశం చేయవచ్చునా? స్వామి, నేను సొంత ఇల్లు కొనాలనుకుంటున్నాను, చాలా రోజులైంది, మరి గత మాసంలో కొనాలనుకున్న ఇల్లు మరి ఈసారి కొంటానా అని అడిగే వాళ్ళకి, గురుగారు నేను మంచి ఉన్నతమైనటువంటి వ్యాపార ప్రారంభం చేయాలనుకుంటున్నాను, వ్యాపారం చేయవచ్చా అని అడిగేటువంటి అనేక ప్రశ్నలకి సమాహారం వృషభ రాశి వారికి 2025 నవంబర్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు. వృషభ రాశి వారికి మంచి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, ప్రేమ గుణం ఉంటుంది, దయాగుణం ఉంటుంది, దాన గుణం ఉంటుంది, కఠోరమైనటువంటి శ్రమ కూడా ఉంటుంది, విలాసవంతమైన జీవనం కూడా ఉంటుంది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బద్ధకం కూడా ఎక్కువగా ఉంటుంది. పనికి పూనుకునేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, అనవసరమైనటువంటి వాటిల్లో పొదుపు చేయడం, అవసరమైనటువంటి వాటిల్లో పొదుపు చేయలేకపోవడం అనేది కనబడుతుంటుంది. అది మీకున్నటువంటి, అంటే ఈ రాశి ఉన్నటువంటి దౌర్భాగ్య స్థితి. పెద్దల మాట విన్నట్టు కనబడతారు, పెద్దల యందు అంతటి అభిమానాన్ని చూపించే ప్రయత్నం చేయకపోవడం, తోటి వారితో అనుకున్నది సాధించుకుంటారు, తోటివారితో సాధించుకోవడం, కానీ అవతలి వాళ్ళకి గొప్పగా ఉపయోగపడేటువంటి అవకాశం నా అనుకున్న వాళ్ళకి తప్ప అవతలి వాళ్ళతో లబ్ధి చేకూరేటువంటి ప్రయత్నం ఉన్న వాళ్ళతోనే మీరు ఎక్కువగా అనుబంధాన్ని కోరుకునే ప్రయత్నం చేస్తారు. ఇది కొంత స్వార్థతత్వాన్ని కూడా బయటపెడుతుంది. ఈ లక్షణాలు వృషభ రాశి వారికి ఎక్కువ కనబడుతున్నాయి. ఈ మాసంలో కాస్త మరి 4 వారాలు, నవంబర్ మాసాన్ని 4 వారాలుగా మనం విభజించుకున్నప్పుడు ఏ రోజు వీరికి బాగుంది అని అడిగినట్టయితే, అంటే ఏ వారం బాగుంది అని అడిగితే 1-2 వారాలు అద్భుతం, ఏమాత్రం నిండు కుండలాగా తొణికిస లేకుండా అనుకూలత. 3వ వారంలో కాస్త చిన్న చిన్న విషయాల్లో కొద్ది ఇబ్బంది కలిగి, అంటే సామాన్య ఫలితాలు ఉన్నాయి. 4వ వారంలో చాలా ఇబ్బంది పడే అవకాశాలు, అత్యుత్సాహం, అనవసర వివాదం, లేనిపోని విషయాల గురించి అతిగా ఆలోచించడం, లేనిది ఉన్నట్టుగా భ్రమించడం, ఉన్నది లేనట్టుగా అనుకోవడం, ఇవన్నీ కూడా మీకు 4వ వారంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, కష్టకాలంగా చెప్పబడుతోంది. జాగ్రత్త. ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తోటి విద్యార్థులతో జాగ్రత్తగా ఉండాలి. విదేశాలు వెళ్లే ప్రయత్నం 4వ వారంలో చేయకూడదు. విదేశాలు ఉన్నవారు వీసా సంబంధ విషయాలను జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చును, తస్మాత్ జాగ్రత్త. 4వ వారంలో తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు కూడా ఉన్నాయి. నేనే గొప్పగా పెదుపు చేస్తున్నటువంటి భావనతో ఉంటారు. మాతాపితృలకు సంబంధించిన విషయాల్లో కాస్త చులకన భావన, తప్పుడు మార్గంలో వెళ్లే ప్రయత్నం, జుగుప్సాకరమైన వీడియోలు ఫోటోలు షేర్ చేసుకోవడం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం ఖాయము. రిజిస్ట్రేషన్ ఆఫీస్, న్యాయవాద సంస్థలు, అంటే న్యాయ శాఖలు ఉన్నవాళ్ళు, విద్యాశాఖలు ఉన్నవాళ్ళు, తర్వాత మనకి అటవీ శాఖలో ఉన్నవాళ్ళు, అలాగే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. కలర్ ఫోటో ఖచ్చితంగా నవంబర్ మాసంలో 4వ వారంలో లంచగొండు అవతారులు బయటపడడం ఖాయము ఆయా డిపార్ట్మెంట్లలో. ఇందులో సందేహమే లేదు. నా డిపార్ట్మెంట్ చెప్పలే కదా, నేను బతికిపోయాను అనుకుంటారేమో. ఆ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఈ డిపార్ట్మెంట్ తప్పకుండా ఉందని అర్థం. లంచాలు పుచ్చుకునేవాడు తప్పకుండా బయటపడతాడు. కలర్ ఫోటో గ్యారెంటీ, ఇది గుర్తుపెట్టుకోండి. మరి మొదటి 2 వారాల్లో అద్భుతమైనటువంటి శుభయోగం, ధనయోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, 1వ వారంలోనే అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకుంటారు. కొత్త ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది.
మూడో వారంలో కాస్త ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువ, పై అధికారుల ఒత్తిడి ఎక్కువ, మిమ్మల్ని ఒక చోట నిలవనివ్వరు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఒకటో వారంలో ఉద్యోగం వచ్చేసి, రెండో వారంలో హై లెవెల్ వచ్చేసి ప్రమోషన్ వచ్చి, మూడో వారంలో ఒత్తిడి ఉండి, నాలుగో వారంలో డిమోషన్ అవుతారు అనుకోకండి. ఆ మాసంలో కొద్ది మందికి ఉద్యోగం వచ్చేటువంటి వారం ఉంది. రెండో వారంలో ఒక రకమైన ఫలితాలు, మూడో వారంలో ఒక రకమైన ఫలితాలు ఉన్న వాళ్ళకి, అంటే 10 ఏళ్ల క్రితం ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఒకలాంటి ఫలితాలు, లంచాలకు అలవాటు పడ్డ వాళ్ళకి ఒకలాంటి ఫలితాలు ఉంటాయి తప్ప, ఒకే వ్యక్తికి ఫస్ట్ వీక్లో ఉద్యోగం వచ్చి, సెకండ్ వీక్లో ప్రమోషన్ వచ్చేసి, మూడో వారంలో ఒత్తిడి ఎదుర్కొని, నాలుగో వారంలో డిస్మిస్ అవుతారనే విషయం ఎలా మీరు దాన్ని లెక్క వేసుకుంటారు మీరు? కాబట్టి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం, ఉద్యోగంలో ఉన్న వ్యక్తులకి ప్రమోషన్ వ్యక్తులకి అంటే అప్పుడు 10 ఏళ్ల క్రితం వాళ్ళకి, 20 ఏళ్ల క్రితం వాళ్ళకి ఒత్తిడి. ఏమయ్యా ఇంత సీనియారిటీ ఉంది నీకు, ఈ పని చేయలేవా, ఈ పని చేయించలేవా అనే అవకాశం ఉంటుంది. నాలుగో వారంలో వాడు మొన్న ఉద్యోగం వచ్చినవాడు కావచ్చు, నిన్న వచ్చినవాడు కావచ్చు, ప్రమోషన్ వచ్చినవాడు కావచ్చు, నాలుగో వారంలో లంచం పుచ్చుకున్నాడు, 20 ఏళ్ల క్రితం వాడు కావచ్చు, 30 ఏళ్ల క్రితం ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు కావచ్చు, లంచాలు పుచ్చుకొని బయటపడేవాడు ఉంటాడు. ఈ విషయాన్ని ఇలా లెక్క పెట్టుకోండి. ఏదో వినేసాం, కిరణ్ శర్మ బాగుందని డబ్బా కొట్టాడు, బాగుందని చెప్పగానే వినడం కాదు. ఆలోచించండి, కొద్దిగా ఆలోచిస్తే మంచిది. ఇష్టం వచ్చినట్టుగా మీకు మీరే అన్నీ అనుకొని దాని గురించి వేరే తీరుగా మీరు అనుభవాన్ని పొందుకోకండి. ఏదేమైనా నాలుగో వారంలో బాగలేదు, మూడో వారంలో యావరేజ్, 1-2 వారాల్లో లాభాలు ఉన్నాయి. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాటిలైట్ పరీక్షలు విజయం ఖాయం. నాలుగో వారంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మీద ఆధారపడకండి, నష్టాలు పొందుకునే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంది. నాలుగో వారంలో లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశాలను జాగ్రత్త. కొత్త వస్తువుల్ని కూడా నాలుగో వారంలో కొనకూడదు. సెకండ్ హ్యాండ్ వస్తువులు అస్సలు కొనకూడదు. మిగతా వారంలో తప్పకుండా మీకు వస్తు లాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఆస్తి పంపకాలలో అనుకూలత, సోదరుల మధ్య మైత్రి, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్తుంది, గొప్ప వారితో పరిచయం కల్పిస్తోంది. ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, గృహలాభము, ధనలాభము, ఐశ్వర్యము, ఆనందము, సుఖయోగము, శుభయోగము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనము, రుణ విమోచనము, ఇలా అనేక రకాల అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది. అదృష్టయోగంగా చెప్పబడుతోంది ఈ మాసం మొత్తం కూడా. ఒక ఆఖరి వారం ఒక్కటే మీకు అనుకూలంగా లేదు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభదాయకమైన స్థితి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి మంచి లాభాలు, సంగీత నృత్య కళాకారులకు కూడా మంచి లాభాలు, బుల్లితెరినట్లకి అనుకూలవంతమైన శుభయోగాలు, వస్తులాభం, వాహన యోగం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో కలిసి వచ్చే అవకాశాలు, అనుకున్న పని సాధించే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి వ్యక్తులతో పరిచయం ఉంటుంది. తప్పకుండా భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణ సహకారం అందుతుంది. పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. నాలుగో వారం కాస్త అన్నిటికీ వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి కాస్త హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం చేసుకోవడం వల్ల శుభయోగము, ఆనందకరమైన సంపద పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ మాసము, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. నమస్కారం.